ఈరోజు మనం చేసే ఈ రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు రోజు మునగాకు శుభ్రం చేసుకొని ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. తర్వాత రోజు పుల్లలు లేకుండా తీసి పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకొని ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, చింతపండు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో మునగాకు బాగా ఇలా వీడియోలో చూపించే విధంగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా డ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పోపు దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, మునగాకు అండ్ అలాగే కరివేపాకు వేసి మెత్తగా అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టాలి. ఇంతేనండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ మునగాకు కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో